ముక్కోటి పర్వదినాన ద్రాక్షారామంలో అపచారం వెలుగు చూసింది. అతి పురాతనమైన కపిలేశ్వర ఘట్టంలో శివలింగాన్ని ధ్వంసం చేశారు. భీమేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న సప్త గోదావరి తీరంలో శివలింగం ధ్వంసంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఎందుకలా జరిగిందనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ముక్కోటి పర్వదినాన మనం చూస్తున్నాం చాలా అపచారం జరిగింది. భీమేశ్వర స్వామి ఆలయంలో ఒక శివలింగాన్ని ఎవరో ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇంతటి అపచారానికి పాల్పడ్డారు. సో భక్తులు చాలా మనోవేదన కూడా గురవుతున్నారు. సో ద్రాక్షారామంలో ఈ అపచారం చోటు చేసుకుంది. పురాతనమైన కపిలేశ్వర ఘట్టంలో శివలింగాన్ని ధ్వంసం చేశారు దుండగులు. సో ఎవరు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారో తెలియడం లేదు. సో భక్తులైతే మాత్రం చాలా ఆగ్రహానికి లోనవుతూ ఉన్నారు. సప్త గోదావరి తీరంలో శివలింగం ధ్వంసంపై కూడా విచారణ చేస్తున్నారు అధికారులు. ద్రాక్షారామం వెళ్లి విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఉన్నతాధికారులు. ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముక్కోటి పర్వదినాన ద్రాక్షారామంలో అపచారం వెలుగు చూసింది. అతి పురాతనమైన కపిలేశ్వర ఘట్టంలో శివలింగాన్ని ధ్వంసం చేశారు దుండగులు. భీమేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న సప్త గోదావరి తీరంలో శివలింగం ధ్వంసంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఎందుకలా జరిగిందనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ముక్కోటి పర్వదినాన ద్రాక్షారామంలో అపచారం జరిగింది. పురాతనమైన కపిలేశ్వర ఘట్టంలో శివలింగం ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. అంటే శివలింగం ధ్వంసానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రుక్త ప్రకాష్ గారు ఆలయ పూజారి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రైట్, చూస్తున్నాం మనం ఈ రోజు ముక్కోటి ఏకాదశి. సో పరమ పవిత్రమైన రోజు. ఎప్పుడు కూడా అందరూ శివాలయాలకు వెడుతూ ఉంటారు. శివాలయంతో పాటు ఇక్కడ విష్ణు ఆలయాలు కూడా ఎక్కువగా దర్శించుకుంటారు. ఇలాంటి ముఖ్యమైన రోజున, పవిత్రమైన రోజున కూడా ఇంతటి ఘోరమైన అపచారం జరిగింది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇది చాలా పవిత్రమైన స్థలం అమ్మ ద్రాక్షారామం అంటే. పంచారామాల్లోనూ త్రిలింగాల్లోనూ క్షేత్రం ఇది. అందులో ఈ యొక్క సప్తగోదావరి తీర్థానికి ఏడు ఘట్టాలు ఉంటాయమ్మా. ఏడు తీర్థాలు కదా లెక్క ఉంటుందమ్మా ఇది. ఈ 7 తీర్థాల్లో ఈ కపిల తీర్థం అనేది ఈశాన్యం అంటే గుడికి ఈశాన్య మార్గంలో ఉంటుందమ్మా. ఇది గోదావరి తీరాన. అక్కడ ఈ యొక్క సంఘటన జరగడం అనేది చాలా బాధాకర విషయం. అదేంటంటే ఈ యొక్క మన మనోభావాలు దెబ్బతినేలాగా చేశారు. అది ఈ యొక్క ప్రభుత్వం వారు వాళ్ళందరూ స్పందించి అది చేసింది ఎవరినో వాళ్ళు పట్టుకుంటే మాకు ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని అనేది కాపాడుకోవడానికి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటున్నాం మళ్ళీ అది. అంటే రుక్త ప్రకాష్ గారు, అంటే ఈ పురాతనమైన ఆలయం అంటున్నారు. ఆ ప్రాంగణంలో అక్కడ ఎవరైనా అంటే ఏమైనా సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇటుపక్క పార్కింగ్ ఏరియా అమ్మా ఇది. అందువల్ల అటువైపు సీసీ కెమెరా ఉంది కానీ ఇటువైపు లేదమ్మా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎటువంటి విజ్ఞప్తిని చెప్పాలనుకుంటున్నారు? హిందువుల మీద వాటి మీద ఇలా దాడిలో జరగకుండా అందరినీ ఆ స్వామి కాపాడాలి. జస్ట్ ఏంటంటే మనం కూడా చైతన్యంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని కోరుకుంటున్నానమ్మా. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ. ముక్కోటి పర్వదినాన ద్రాక్షారామంలో అపచారం వెలుగు చూసింది. అతి పురాతనమైన కపిలేశ్వర ఘట్టంలో శివలింగాన్ని ధ్వంసం చేశారు దుండగులు. భీమేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న సప్త గోదావరి తీరంలో శివలింగం ధ్వంసంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఎందుకలా జరిగిందనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.
రైట్. ఇక శివలింగం ధ్వంసానికి సంబంధించి పురాతనమైన శివలింగం ధ్వంసంకి కొంతమంది దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. రైట్, మనతో మాట్లాడేందుకు రఘువీర్ గారు, డిఎస్పీ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. రైట్, ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు? అదే ఇన్వెస్టిగేషన్ నడుస్తుందండి. మనము ఉన్న క్లూస్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి క్లూస్ టీమ్ ఒకటి వచ్చింది, క్లూస్ సేకరించి వెళ్ళడం జరిగింది. తర్వాత డాగ్ స్క్వాడ్ ని కూడా రప్పించడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ విషయంని మనం వెరిఫై చేస్తున్నాము. ఆ తర్వాత అక్కడ ఆ టైంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాళ్ళని కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది. అన్ని రకాలుగా టోటల్ గా 6 టీమ్స్ గా మనము డివైడ్ అయ్యామండి. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ మార్నింగ్ 7 o'clock అలా వచ్చింది. తెలిసిన వెంటనే ఎస్ఐ గారు, సిఐ గారు, నేను సీన్ లోకి వచ్చాము. సబ్ డివిజన్ లో ఉన్న ఫోర్స్ అంతా కూడా రప్పించి 6 టీమ్స్ గా డివైడ్ చేసి వాళ్ళకి టాస్క్ డివైడ్ చేయడం జరిగిందండి. ఎవరు అనేది, ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎంతమంది చేశారు అనేది మనము ఇన్వెస్టిగేట్ చేసి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. అంటే ఇందాకే ఆలయ పూజారితో కూడా మాట్లాడడం జరిగింది. అంటే అతి పురాతనమైన శివలింగం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. బట్ ఈ ఎక్కడైతే ఈ శివలింగం ఉందో అక్కడ ఎటువంటి సీసీ కెమెరాలు కూడా లేవు. అంటే పార్కింగ్ వైపు అయితే మాత్రం ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు. సో అంటే మళ్ళీ ఇలాంటివన్నీ కూడా ఘటనలు రిపీట్ కాకుండా సీసీ కెమెరా ఏర్పాటుకు సంబంధించి కూడా అట్లాంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా? టెంపుల్ చుట్టూ కూడా మనం సీసీటీవీ కెమెరాస్ పెట్టించడం జరుగుతుంది. టోటల్ గా 32 కెమెరాస్ ఉన్నాయి టెంపుల్ లో. ఇది కాకపోతే టెంపుల్ బ్యాక్ సైడ్ వెనకాల కొంచెం డిస్టెన్స్ లో ఎవరు వెళ్ళని చోట జరిగింది కాబట్టి అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఎగ్జాక్ట్ గా సీన్ లో మనకి కవర్ కాలేదు. కాకపోతే అటు ఇటు కూడా మనకి సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి ఆల్రెడీ, అవి వెరిఫై చేస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ రఘువీర్.